అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి డిగ్రీ ఫస్ట్ సెమ్‌కి సంబంధించినటువంటి అన్ని పాఠ్యాంశాలు ఉన్నటువంటి ప్లే లిస్ట్‌నైతే మీరైతే చూస్తున్నారు. సింపుల్‌గా 1 ఆర్ 2 అవర్స్‌లో మీ టోటల్ సిలబస్‌ని మీరు కంప్లీట్ చేసే విధంగా రూపొందించబడింది. ఇవొచ్చేసి గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఆర్టికల్స్ కానివ్వండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, ఇప్పుడు ప్రిపోజిషన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ స్ట్రెస్ ఇంతకుముందు కూడా డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్‌లో ఉంది. అది ఉపయోగపడుతుంది. సిలాబిక్ డివిజన్, ఇంటోనేషన్ ఇవన్నీ ఉన్నాయి. క్వెషన్ ట్యాగ్స్ కానివ్వండి, ప్రతీది కూడా ఇక్కడ మీకు టెన్సెస్ కానివ్వండి, చాలా ఎక్సర్‌సైజెస్ ఉండే విధంగా వేరే క్లాసులని అనుకోవద్దు. టెన్సెస్ అనేవి సేమ్ ఎక్కడున్నా సేమ్ కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనం ప్రిపోజిషన్స్ అనే టాపిక్ చూద్దాం. ఈ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్‌కి, ఆబ్జెక్ట్‌కి మధ్య బంధాన్ని తెలియజేస్తాయి ఈ ప్రిపోజిషన్స్. ఇవి గనక లేవనుకోండి అర్థాలు మారిపోతాయి. చూడండి, ఇది ఆన్ అనేది ప్రిపోజిషన్. విత్ అనేది ఒక ప్రిపోజిషన్. ఇప్పుడు ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఇది ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్‌ని తీసేసామనుకుందాం కొంతసేపు. ద బుక్ ఈజ్ ద టేబుల్ అంటే ఏమైంది? పుస్తకము టేబుల్ అయింది. అది అలాంటి అనర్థాలకి దారితీస్తుంది ప్రిపోజిషన్ లేకపోతే. ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్ట్. ఆ విధంగా అన్నమాట. తర్వాత హి కేమ్ విత్ హిస్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు వచ్చాడు అనేసి. ఆను, ఇన్ ఫ్రంట్ ఆఫ్, నియరు, అక్రాస్, ఎట్ ఇట్లాంటియన్నీ కూడా ప్రిపోజిషన్సే. ప్రిపోజిషన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటేందంటే సింపుల్ ప్రిపోజిషన్స్ ఆన్, ఇన్, ఎట్, బై, ఫర్, ఫ్రమ్, టు, విత్ ఇవి సింపుల్‌గా ఉంటాయి. జస్ట్ 2 లెటర్స్, 3 లెటర్స్ అంతే. 4 ఇట్లా ఉంటాయి. కాంప్లెక్స్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఇవేందంటే ఒక ఫ్రేజ్ లాగా ఉంటాయి. ఇన్ ఫ్రంట్ ఆఫ్, బికాస్ ఆఫ్, అలాంగ్ విత్, ఇన్‌స్టెడ్ ఆఫ్ మినిమమ్ 2 వర్డ్స్ అంతకన్నా ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క కాంప్లెక్స్ ప్రిపోజిషన్స్‌తో అన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే ప్రిపోజిషన్స్ రకాలు మనం చూసాం. సింపుల్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? కాంప్లెక్స్ ప్రిపోజిషన్స్ ఏంటి? మోర్ దాన్ 1 వర్డ్ అంటే 2 వర్డ్స్ అనేవి మినిమమ్‌గా ఉండాలి. ఇవి మనం అయితే చూసాం. అండ్ నెక్స్ట్ ప్రిపోజిషన్స్‌లో మెయిన్ రూల్స్ అనేవి చూద్దాం. ఇన్, ఎట్ చూడండి, ఇన్, ఎట్ కాంబినేషన్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఏదైనా ప్లేస్ గురించి చెప్పేటప్పుడు 2 మామూలుగా మనం చెప్పుకునేటప్పుడు సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాం. పెద్ద ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అనేది. ఇందులో ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్‌లో చిన్న ప్లేస్. ఒక సిటీ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పేటప్పుడు సపోజ్ వైజాగ్ ఉన్నాను. ఎట్ వైజాగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చిన్న ప్లేస్‌నేమో ఎట్‌తో వాడతాం. పెద్ద ప్లేస్‌నేమో ఇన్‌తో వాడతాం. ఇన్ అనేది బిగ్ టౌన్స్, సిటీస్, కంట్రీస్ అట్లా వాడేస్తాం. చిన్న ప్లేస్ ఏదైతే ఉందో అది మనం ఎట్ వాడతాం. మరలా ఒకసారి చెప్తాను. ఏంటంటే ఎట్, ఇన్ కాంబినేషన్ అనేది ఇది లొకేషన్‌కి సంబంధించినవి. ఎట్, ఇన్ అనేవి. చిన్న లొకేషన్ ఏమో ఎట్‌తో, పెద్ద లొకేషన్ ఏమో ఇన్‌తో. ఎట్ మైసూర్ ఇన్ కర్ణాటక. ఎట్ శ్రీకాకుళం ఇన్ ఏపీ. ఎట్ నెల్లూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అనేది పెద్దది. కాబట్టి ఆ విధంగా మనం ఈ లొకేషన్‌కి సంబంధించి ఆ విధంగా చూస్తాం. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే జనరల్‌గా అయితే ఇన్ అంటే లోపల ఉన్నట్టు, ఎట్ అంటే దగ్గర ఉన్నట్టు. సపోజ్ హి ఈజ్ ఇన్ ద థియేటర్ అంటే అతను థియేటర్ లోపల ఉన్నట్టు. హి ఈజ్ ఎట్ థియేటర్ అంటే థియేటర్ దగ్గరలో ఉన్నట్టు. లోపల కాదు, థియేటర్‌కి దగ్గరలో ఉన్నట్టు. పార్కింగ్ ప్లేసో లేకపోతే దానికి దగ్గరలో వెళ్తున్నట్టో ఆ విధంగా ఉంటుంది. ఆ విషయాల్ని మనం గమనించాల్సి ఉంటుంది. టైంకొచ్చేస్తే ఇందాక లొకేషన్‌ది చూసాం. చిన్నదానికేమో ఎట్, పెద్ద ప్రదేశానికేమో ఇన్ అనుకున్నాం. ఇప్పుడు టైంకి వచ్చేస్తే ఎట్ అంటే ఎగ్జాక్ట్ టైమ్ అని, ఇన్ అంటే పీరియడ్ ఆఫ్ టైమ్. ఇన్ 1950, ఇన్ ద మార్నింగ్, ఇన్ దిస్ మంత్. ఎగ్జాక్ట్‌గా అయితే ఎట్ 5:00 అనేది మనమైతే వాడతాం అన్నమాట.
తర్వాత ఇన్, ఎట్ అనేది 2 ఇంటూ అనేది డిఫరెన్సెస్ ఏంటి? ఇన్, ఎట్ అనేది రెస్ట్ పొజిషన్. హీఈస్ ఇన్ ద థియేటర్. అతను ఏం చేస్తున్నాడు? థియేటర్‌లో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. హీఈస్ ఎట్ థియేటర్. దగ్గరలో ఉన్నాడు. 2 ఇంటూ ఏందంటే మూవ్‌మెంట్‌లో ఉన్నట్టు. హీ రాన్ టు స్కూల్. పరిగెడుతున్నాడు. హీఈస్ ఇన్ ద మూవ్‌మెంట్. హీ జంప్డ్ ఇంటూ ద రివర్. అంటే ఏంది? ఇక్కడేదో హై ప్లేస్ ఉంది. దాని నుంచి ఇట్లా దూకుతున్నాడు వాటర్‌లోకి. ఇదంతా ఏంది? మూవ్‌మెంట్‌లో ఉంది. కాబట్టి ఇంటూ. ఆ విషయాలు గమనించాలి. ఇన్, ఇంటూ ఇందాకే చెప్పుకున్నాం. హీ ఈజ్ ఇన్ ద వాటర్ అంటే వాటర్‌లో అలా నిలబడి ఉన్నాడని. హీ ఫెల్ ఇంటూ ద మ్యాన్ హోల్ లేకపోతే హీ ఫెల్ ఇంటూ ద రివర్ అంటే హీ ఈజ్ ఇన్ ద మూవ్‌మెంట్. ఎక్కడి నుంచో దూకాడు. హీ జంప్డ్ ఇంటూ ద రివర్ అంటే దూకాడు. మూవ్‌మెంట్‌లో ఉన్నాడు. అతను మూవ్‌మెంట్‌లో ఉన్నాడు. ఈ విధంగా ఇక్కడి నుంచి దూకాడు. తర్వాత ఆన్, అపాన్. ఆన్ అనేది రెస్ట్ ఈ సాట్ అనే చైర్ అంటే చైర్‌లో కూర్చొని నిలకడగా ఉన్నాడు అట్లా. అపాన్ అంటే ఏంది? మూవ్‌మెంట్‌లో ఉన్నట్టు. ఇన్ అంటే రెస్ట్ పొజిషన్. ఇంటూ అంటే మూవ్‌మెంట్. అట్లానే ఆన్ అనేది రెస్ట్ పొజిషన్. అపాన్ అనేది మూవ్‌మెంట్. ద లయన్ జంప్డ్ అపాన్ ద ఎలిఫెంట్. దూకింది దాని మీదకి. ఇక ఎట్, ఆన్ ఇన్ టైమ్ కేటగిరీస్. ఎట్ అనేది ఎగ్జాక్ట్ టైం 5:00, 6:00. ఎట్ 6:00. అదే ప్లేస్ గురించిన రిఫరెన్స్ అయితే ఎట్ విజయవాడ. ఎట్ విజయవాడ. ఆన్ ఫలానా డేట్స్. ఆన్ ట్యూస్డే, ఆన్ మండే, ఆన్ ఫ్రైడే, ఆన్ 11th అక్టోబర్ అట్లా. ఇన్ అనేది మంత్స్. ఇన్ జాన్యువరి, ఇన్ 2020, ఇన్ వింటర్. ఈ విధంగా ఇన్ అయితే వాడుకుంటాం. ఎట్నేమో ఎగ్జాక్ట్ టైంకి, ఆన్ ఏమో డే ఆఫ్ ది వీక్స్‌కి, డేట్స్‌కి, ఇన్ ఏమో మంత్స్, ఇయర్స్ వాటికి. బై విత్. బై అంటే ఏదైనా హీ కిల్డ్ ద స్నేక్ విత్ ఏ స్టిక్. ఏందంటే విత్ అంటే ఏందంటే ఒక పనిముట్టు ఏదైతే ఉందో దాంతో చేయడం. బై అంటే పర్సన్. ఏ స్నేక్ వాస్ కిల్డ్ బై హిమ్ అట్లా అనమాట. విత్ అనేది ఒక ఇన్‌స్ట్రుమెంట్. ఏదైనా ఒక కర్ర. హీ వాస్ కిల్డ్ విత్ ఎ నైఫ్. కత్తితో చంపబడ్డాడు. బై అంటే ఎవరి చేత చంపబడ్డాడు? థీఫ్. బై అంటే పర్సను. విత్ అనేది ఇన్‌స్ట్రుమెంట్. తర్వాత హీ కేమ్ విత్ హిస్ సూట్ కేస్ అంటే తో అనేటటువంటి అర్థం అవుతుంది. హీ షాప్ ఈజ్ బై థియేటర్ అన్నారనుకోండి పక్కన ఉన్నది అని. బిసైడ్ అనేటటువంటి అర్థం వస్తుంది బైకి ఇక్కడ. తర్వాత ఇన్, వితిన్. ఇన్ అంటే జనరల్‌గా మనం తెలుసు కదా! ఇన్ జాన్యువరి ఇట్లా వితిన్ టైమ్ పీరియడ్ ఏదైతే ఉందో అది. వితిన్ అంటే ఐ షల్ డూ ఇట్ వితిన్ ఎన్ అవర్. గంటలో చేసేయాలి. ఆ లోపలే చేసేయాలి. వితిన్ అంటే అట్లా లోపల గంట లోపలే చేసేయాలి. బిసైడ్, బిసైడ్స్ పక్కన అనేటటువంటి అర్థం వస్తుంది. బిసైడ్ అంటే. బిసైడ్స్ అంటే ఇది గాక ఇంకోటి. ఇదే కాదు ఇంకోటి కూడా ఉంది నా దగ్గర. బిసైడ్స్ ఇంగ్లీష్ హీ నోస్ హిందీ. అతనికి హిందీ ఒక్కటే కాదు ఇంగ్లీష్ కూడా వచ్చు. తర్వాత బిట్వీన్ ఎమాంగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్‌లో ఖచ్చితంగా ఉంటుంది. అదేందంటే ఇద్దరి మధ్య గనక ఏదైనా పంచుకోవడాలైతే బిట్వీన్. అదే ఇద్దరికి మించి ఎక్కువ అంటే ఎమాంగ్. ఓకే. ఎమాంగ్ అంటే మోర్ థాన్ 2 అనమాట. హీ డిస్ట్రిబ్యూటెడ్ చాక్లెట్స్ ఎమాంగ్ చిల్డ్రన్. ఆగస్ట్ 15 వచ్చింది. చాలా మంది ఉంటారు. వందల మంది ఉంటారు. డిస్ట్రిబ్యూట్ చేశాడు. అదే బ్రదర్స్ 2 బ్రదర్స్ షేర్డ్ చాక్లెట్స్ బిట్వీన్ దెమ్. వాళ్ళ మధ్యలో పంచుకున్నారు. ఇక సిన్స్, ఫర్, ఫ్రమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైమ్‌ని తెలియజేస్తుంది. ఏంటి పాయింట్ ఆఫ్ టైమ్? సపోజ్ నేను 7 గంటల నుంచి ఆడటం మొదలుపెట్టా క్రికెట్ పొద్దున్నే. సిన్స్ 7:00. నేను సాయంత్రం 7 దాకా ఆడా. పీరియడ్ ఆఫ్ టైమ్ అయిద్ది. అంటే ఫర్ 12 అవర్స్. అంటే ఏందర్థం? స్టార్టింగ్ టైము సిన్స్. స్టార్టింగ్ టైమ్‌ని మాత్రమే సిన్స్ తెలియజేస్తుంది. స్టార్టింగు, ఎండింగ్‌ని తెలియజేస్తుంది ఫర్. ఫ్రమ్ అనేది ఏందంటే ఇది మామూలుగా నాన్ పర్ఫెక్ట్ టెన్సెస్. పర్ఫెక్ట్ కంటిన్యూయస్, పర్ఫెక్ట్ టెన్సెస్ కాకుండా మిగతా టెన్సెస్‌లో ఫ్రమ్ వాడతారు. ఫ్రమ్ 7:00. 7 నుంచి ఆడుకుంటా ఉన్నాడు నిన్న వాడు. మొన్న ఆ రోజుకి 7 నుంచి ఆడుతున్నాడు. అట్లా పర్ఫెక్ట్ టెన్సెస్ కాకుండా మిగతా టెన్సెస్‌లో ఫ్రమ్ అనేది వాడతారు.
టు అనేది మనం ప్లేస్‌కి వాడతాం. ఎట్లా హి గోస్ టు యూఎస్ఏ, హి గోస్ టు విజయవాడ అట్లా. అంటిల్ అంటే వరకు అనే అర్థం వస్తుంది. హి వర్క్డ్ టిల్ 5 PM 5 వరకు పనిచేశాడు. త్రూ అంటే ద్వారా అనేసి అర్థం వస్తుంది. హి లాస్ట్ మనీ త్రూ గ్యామ్లింగ్ ఎలా పోగొట్టుకున్నాడు? పేకాటలు, జూదం ఆడడం ద్వారా పోగొట్టుకున్నాడు. ట్రావెల్ ప్రిపోజిషన్ రూల్స్. ఇప్పుడు అరైవ్ ఇన్ అంటే చేరుకొను అని అర్థం. హి అరైవ్డ్ ఇన్ డెమస్కస్‌కి చేరుకున్నాడు. అరైవ్డ్ ఎట్ ఆ ప్లేస్‌కి వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు. అరైవ్ ఎట్. ట్రావెల్ బై బస్సు, ట్రైన్ ఆర్ కార్. ఇది ఇంపార్టెంట్. ఏదైనా వెహికల్ ద్వారా కనుక మనం ట్రావెల్ చేస్తే బై అనేది వాడతాం. అలా కాకుండా నడిచి వెళ్తే ట్రావెల్ చేస్తే ట్రావెల్ ఆన్ ఫుట్, ట్రావెల్ ఆన్ హార్స్, బై హార్స్ అనరు, ఆన్ హార్స్, ఆన్ బైసికిల్ అంట. గెట్ ఇన్ టు వెహికల్ అంటే వెహికల్‌లో కూర్చోవడం. గెట్ ఆఫ్ ఎ వెహికల్ అంటే వెహికల్ దిగడం. ఇవి ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించి మనం మోడల్ పేపర్‌లో ఏవైతే ఉన్నాయో అవి చేద్దాం. చూడండి, మోడల్ పేపర్‌లో 5 మార్కులకి ప్రిపోజిషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్క్ ద కార్ డాష్ ద రోడ్ అంటే రోడ్డు మీద జనరల్‌గా ఆన్ ద రోడ్. పార్క్ ద కార్ ఆన్ ద రోడ్, రోడ్డు మీద పార్క్ చేసేయట్టు అనేసి అనమాట. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు ఓపెన్ ద టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయమని చెప్పడం అయితే జరిగింది. ద గవర్నమెంట్ షుడ్ లుక్ డాష్ ద ఆర్ఫన్స్. ఎట్టు పెట్టామనుకోండి వాళ్ళ వైపు చూడమని. అదే ఆఫ్టర్ పెట్టామనుకోండి సంరక్షించమని, కాపాడమని. అదే కదా అర్థం. ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్ జాగ్రత్తగా చూసుకోవాలనే అర్థం. వాళ్ళ వైపు చూడండి అని కాదు కదా. లుక్ ఇంటూ అంటే పరిశీలించు, అది కూడా కాదు కదా. హీ హాస్ డిసైడెడ్ టు జాయిన్ ద ఆర్మీ. ఎప్పుడైతే ఇక్కడ వెర్బ్ ఉంటుందో అదిగోండి, ఇక్కడ కూడా చూడండి, వెర్బ్ని చూడండి. ఇక్కడ నౌన్ ఉంది, ఆన్ వచ్చింది. వెర్బ్లు ఉంటాయో టు అనేవి ప్లేస్ అవుతాయి, అది గమనించండి. ద క్యాట్ జంప్డ్ డాష్ ద ర్యాట్. ఇక్కడ ఏంటంటే పిల్లి మూమెంట్లో ఉంటుంది. అపాన్, ఆన్ అనేది యాక్చువల్గా మూమెంట్లో ఉంటుంది కాబట్టి అపాన్. ఒక్కసారిగా ఎలుక మీదకి దూకింది. జంప్డ్ అపాన్ ద ర్యాట్. కాబట్టి ఇవి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. మనం రూల్స్ అన్ని చూసాం కదా, ఈ విధంగా చేయాలి. మీకు సింపుల్గా ఇవన్నీ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లు అవైలబుల్గా ఉంటాయి, ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి. చివరిలో ఎండ్ స్క్రీన్స్ వస్తే వాటి ద్వారా టోటల్ యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.